ఎపిసోడ్ 15 స్వరబేతాళం. క్రితం ఎపిసోడ్లో గిరిధర్ విషయం మనకి తెలిసినట్లు బయట వాళ్లకు నిరూపించడం కష్టమని, ఇందులో డాక్టర్ రామకృష్ణకి భాగం ఉందేమోనని అంటాడు సాగర్. దాంతో హిమజ డీలా పడిపోతుంది. సాగర్, హిమజ గిరి గదిని వెతగ్గా అక్కడ ఏమీ దొరకకపోవడం, పద్మజ గదిలో కొన్ని సంతకాలు చేసిన పచ్చ కాగితాలు కనపడడం, ఆమె డైరీలు కనపడడంతో వాటిని గిరి, హిమజ చదవడం మొదలు పెడతారు. గిరి వల్ల పద్మజకు తన ఆడపిల్లననే విషయం జ్ఞప్తికి వచ్చినట్లు అనిపించడం, సోమశేఖరాన్ని తను పెళ్లి చేసుకుంటుందని చెల్లెలు హిమజ అనుకోవడం, సోమశేఖరం ఎందుకు పిరికివాడిలా ఆత్మహత్య చేసుకున్నాడు అని బాధపడడం, శేఖరం ఆత్మ గిరిలో ప్రవేశించడం, గిరి తనని డబ్బులు ఏమీ సహాయం అడగకపోవడం, గిరి అక్క అతనికి డబ్బులు సహాయం చేయడం, గిరి తనతో బయటికి రాకపోవడం, శేఖరం ఆత్మతో తను మాట్లాడడం, అతను చెప్పినట్లు చేస్తే తీవ్రవాదులకు తానే సహాయం చేసినట్లు అవుతుందేమో అని అనుమానపడడం, ఇవన్నీ చదివిన సాగర్ ఆలోచనల్లో పడగా హిమజ మాత్రం తన అక్క ఏ మోసము ఏ నేరము చేయలేదని సంతోషపడుతుంది. ఈ లోపులో సాగర్ రాయడం మొదలుపెట్టాడు. పాయింట్ నెంబర్ 1. డైరీ వలన పద్మజ దేశద్రోహి కావడానికి వీల్లేదనిపిస్తుంది. అయితే ఆమెను దేశద్రోహిగా రుజువు చేయడానికి ప్రయత్నాలైతే జరిగాయి. వీటి వెనక ఉన్నది ఎవరు? లేక ఈ డైరీలు కూడా నాటకమా? పాయింట్ నెంబర్ 2. ఒకవేళ గిరిధర్కు ఇందులో భాగముంటే అతను పొందిన లాభం ఏమిటి? లాభం పొందుతున్నవాడు హత్య ఎందుకు చేశాడు? పాయింట్ నెంబర్ 3. గిరిధర్ పెళ్లికి పూర్వ జీవితం గురించి ఎవ్వరికీ తెలియదు. అతని గదిలో ఎలాంటి వివరాలు దొరకలేదు. ఇది పరిశోధించాల్సిన విషయం. పాయింట్ నెంబర్ 4. శేఖరం డైరీలు ఎక్కడా కనిపించలేదు. వాటిలో ఏదైనా దొరికే అవకాశం ఉందా? గది బయట ఏదో నీడ పడినట్లు అనిపించింది. శబ్దం చేయకుండా లేచాడు సాగర్. అతని అనుమానం నిజమన్నట్లు శివయ్య మెట్ల దగ్గర శుభ్రం చేస్తూ కనిపించాడు. సాగర్ అడుగుల చప్పుడు విని తలెత్తాడు అతను. ఏం కావాలి సాగర్ బాబు? అడిగాడు అమాయకంగా. ఏం లేదు, గదిలోకి వచ్చేశాడు. శివయ్య కూడా కోర్టులో దెయ్యం పట్టినట్లు మాట్లాడాడు. ఆ విషయం మనం మర్చిపోయాం. శివయ్యకు కూడా ఇందులో భాగం ఉందేమో. అతన్ని కాస్త కనిపెడుతూ ఉండు హిమ. భయంగా అతని వైపు చూసింది హిమజ. ఈ దుస్వప్నం ఇంకా పూర్తి కాలేదంటే భయంగా ఉంది సాగర్. నువ్వే లేకపోతే నేనేమైపోయేదాన్ని? బేలగా మాట్లాడుతున్న ఆమెను దగ్గరకు తీసుకున్నాడు సాగర్. ఈ బేలతనం, పిరికితనం పనికిరావు హిమ. పద్మజ విషయమే చూడు. మూర్ఖత్వంతో, పిచ్చి నమ్మకాలతో తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంది. అంత తెలివిగలది కదా. ఒక్కసారి ఆలోచించి ఉంటే తను ఎలాంటి ఉచ్చులో ఇరుక్కున్నది గ్రహించగలిగేది. తరతరాల నుంచి రక్తంలో జీర్ణించుకుపోయిన మూఢనమ్మకాలు అంత త్వరగా సమసిపోవేమో సాగర్. సాగర్ చిన్నగా నవ్వాడు. దీనంతటికీ కారణం ఏంటో తెలుసా హిమ? ఆలోచన రాహిత్యం. మనం నమ్మే పిచ్చి నమ్మకాలను, ఆచారాలను గురించి ఒక్కసారి నిశితంగా పరిశీలిస్తే మనకే అర్థమవుతుంది లోపం ఎక్కడ ఉందో. పద్మజ విషయమే చూడు. ప్రేతాత్మల గురించి పుస్తకాలతో పాటు తను సైక్రియాటిక్ పుస్తకాలు, స్కిజోఫ్రేనియా గురించి చదివి ఉంటే గిరిధర్ విషయం అర్థమైపోయేది. పద్మజే కాదు, చాలామందికి సినిమాలు చూడడానికి, గంటల తరబడి పేకాటలతో కాలక్షేపం చెయ్యడానికి దొరికే సమయం కాసేపు ఆలోచించడానికి, ఒక మంచి పుస్తకం చదవడానికి ఉండదు. 100 మైళ్ళైనా ప్రయాణం చేసి ఒక గుడిని దర్శించడానికి తీసుకున్న శ్రమ, ఉన్న ఊళ్ళోనే ఒక మేధావి ఉపన్యాసం ఉంటే వెళ్ళి వినే తీరిక దొరకదు. అయినా ఈ అనవసరపు మాటలతో సమయం వృధా చేయడం దేనికి? గాని నేను వెళ్ళొస్తాను. మెట్లు దిగుతుంటే గేటు బయటకు నడుస్తున్నాడు శివయ్య. శివయ్య ఎక్కడికి వెళ్తున్నాడు తాయారు? అడిగింది హిమజ. ఫోన్ వచ్చిందమ్మా. బంధువులెవరో ఊరి నుంచి వచ్చారట. స్టేషన్కు వెళ్ళాలని చెప్పాడు. వస్తానన్నట్లు హిమజ వైపు చూసి స్కూటర్ స్టార్ట్ చేశాడు సాగర్. శివయ్య ఆటో ఎక్కుతున్నాడు. ఒక్క క్షణం తటపటాయించి వెనకే స్కూటర్ పోనిచ్చాడు సాగర్. ఆటో స్టేషన్ వైపు వెళ్ళడం లేదు. చాలా చుట్టూ తిరిగి
కొత్తగా కట్టిన కాలనీ వైపు మళ్ళింది. సాగర్కు అర్థమైంది అతను ఎక్కడకు వెళ్తున్నాడో. డాక్టర్ రామకృష్ణ ఈ మధ్యనే 2 అంతస్తుల ఇల్లు కట్టుకున్నాడు ఈ కాలనీలో. శివయ్య ఆటో దిగి ఇంట్లోకి వెళ్ళడం చూడగానే సాగర్ స్కూటర్ వెనక్కి తిప్పాడు. అనుకున్న తీగలాగితే ఒక్కోసారి అనుకోని డొంక కదలొచ్చు. నమస్తే అంకుల్. మొక్కల దగ్గర పనిచేస్తున్న పనిని ఆపి వెనక్కి తిరిగి చూశాడు ప్రకాశ్రావు. సాగర్ని చూడగానే ఆయన ముఖం వికసించింది. ఓ సాగర్, రా కూర్చో, ఆప్యాయంగా ఆహ్వానించారు. కుర్చీలో కూర్చుని తోటంతా పరిశీలించి చూశాడు సాగర్. రకరకాల పూల చెట్లు విరగబూసి ఉన్నాయి. చెప్పు, నౌకరు తెచ్చిన కప్పు కాఫీ అందిస్తూ అన్నారు. అంకుల్, మీరు పద్మజతో చాలా సన్నిహితంగా ఉండేవారు కదా. తన మరణం మిమ్మల్ని చాలా కుంగదీసిన విషయం నాకు తెలుసు. పద్మజ హత్య గురించి మీరేమనుకుంటున్నారు? సూటిగా విషయంలోకి వస్తూ అన్నాడు సాగర్. ప్రకాశ్రావు గారికి నాంచడాలు, ఉపోద్ఘాతాలు ఇష్టం ఉండవని తెలుసు అతనికి. నిజం చెప్పాలంటే అది ఒక మిస్టరీగానే ఉండిపోయింది. నాకు ఈ దెయ్యాల మీద, ప్రేతాత్మల మీద నమ్మకం లేదు. పద్మజ మొదట గిరి గురించి చెప్పినప్పుడు నమ్మలేకపోయాను. అంతేకాదు, పద్మజను మందలించాను కూడా. రామకృష్ణ కూడా అంత ఆలోచనారహితంగా అలా చెప్పడమేమిటని కోప్పడ్డాను. కానీ నా కళ్ళ ఎదురుగానే జరిగిన కొన్ని సంఘటనలతో ఏదీ అర్థం కాకుండా పోయింది. గిరి అచ్చం శేఖరంలా ప్రవర్తించడం, పోనీ అది నటనేమో అనుకుంటే చేతివ్రాత కూడా శేఖరం వ్రాతలా మారిపోవడం, స్వరం కూడా ఉన్నట్లుండి మారడం చాలా ఆశ్చర్యకరంగా అనిపించేది. అందులోనూ నాకు తెలిసినంతవరకు వారిద్దరూ అపరిచితులు. అందుకే నేనేమీ చెప్పలేకుండా ఉన్నాను. అదంతా ఒక కలలా అనిపిస్తుందిప్పుడు. ఆ విషయం ఆలోచించిన కొద్దీ మనస్తాపం తప్ప మరేం మిగలడం లేదు. అందుకే ఆ ఆలోచన రాకుండా పనిలో మునిగిపోతున్నాను. సారీ అంకుల్, మర్చిపోతున్న విషయాన్ని గుర్తు చేసి మిమ్మల్ని మళ్ళీ బాధ పెడుతున్నానని తెలుసు, కానీ తప్పడం లేదు. పర్వాలేదు సాగర్, నిస్సంకోచంగా అడుగు, కాస్త తేరుకుని అన్నారాయన. గిరిధర్ మీకు చాలా కాలంగా తెలుసా అంకుల్? లేదు, గిరితో నా పరిచయం కొద్ది కాలంగానే. వాళ్ళ అక్కయ్య సుందరి నాకు చాలా కాలంగా తెలుసు. అప్పట్లో గిరి హాస్టల్లో ఉండి చదువుకునేవాడు. అతన్ని 1-2 సార్లు చూశానంతే. సుందరి ఉత్తరం రాసిన మీదట గిరిధర్ను మా ఇంటికి ఆహ్వానించాను. అప్పుడే అతనితో బాగా పరిచయమైంది. మంచి వ్యాపార దక్షత కలవాడు. చాలా కొద్ది కాలంలోనే బాగా పైకి వచ్చినవాడు. అతనంటే గౌరవం కలిగింది. అతని బుద్ధి కుశలతను చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. నీకు తెలుసా సాగర్, అతనికి రాధనిచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశ్యం నాకు ఉండేది. కానీ ఈలోపునే పద్మజకు అతనితో పరిచయం కావడం, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకోవడం జరిగిపోయింది. పద్మజ కూడా నాకు కూతురు లాంటిదే. అభ్యంతరం చెప్పాల్సిన అవసరం కనిపించలేదు. అంతకంటే గిరి గురించి వివరంగా చెప్పడానికైతే ఏమీ లేదు. సరే అంకుల్, నే వస్తానింకా. థ్యాంక్ యూ. లేచి నిలబడ్డాడు సాగర్. అలాగే సాగర్, అప్పుడప్పుడు వస్తూ ఉండు. నీకేం అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోకు. కంట్రోలర్ ఆఫ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చాడు సాగర్. అతనికి కావలసిన వివరాలు దొరికాయి. వీనస్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ 5 ఏళ్ల క్రితం ప్రారంభించబడింది. హైదరాబాద్, విశాఖపట్నంలోనే కాకుండా వాళ్ళ బ్రాంచీలు గుజరాత్లోని అహ్మదాబాద్లో, రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో కూడా ఉన్నాయి. రెడీమేడ్ దుస్తులు, టీ వగైరా ఎగుమతి చేస్తూ కోకో, కొన్ని మెషిన్ పార్ట్స్ దిగుమతి చేస్తున్నారు. వాళ్ళ బిజినెస్ అంతా ఆఫ్రికన్ దేశాలతోనే జరుగుతుంది. సంవత్సరంలో టర్నోవర్ 25 లక్షల పైగా ఉంటుంది. కంపెనీ మంచి లాభంలో ఉంది. ట్యాక్స్ రిటర్న్స్ అన్నీ సవ్యంగా సబ్మిట్ చేస్తున్నారు. కంపెనీ మీద ఇంతవరకు ఎలాంటి అభియోగం లేదు. గిరిధర్ కాకుండా మరో 2 భాగస్తులున్నారు. అందులో ఒకరు గుజరాతీలో బ్రాంచ్ ఉండడానికి అదే కారణం కావచ్చు. ఇవి వివరాలు. సాగర్ ఆలోచనలో పడ్డాడు. అఫీషియల్గా తను కేసు పరిశోధించడానికి అనుమతి దొరక్కపోవచ్చు. సొంతంగా బాధ్యత తీసుకుని చెయ్యాలనుకుంటే
తను కొన్ని న్యాయ విరుద్ధమైన పనులు చెయ్యక తప్పదు. సాగర్కు నవ్వొచ్చింది. తన చేతిలో ఐడెంటిఫికేషన్ పట్టుకుని చేసిన పని న్యాయసమ్మతం, అది లేకపోతే న్యాయ విరుద్ధం. ప్రభుత్వం న్యాయ విరుద్ధమైన పనులు చేయడానికి తనకో లైసెన్స్ ఇచ్చింది. ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది తను ఏం చేయాలి. ఒక నిర్ణయానికి వచ్చాడు సాగర్. మేకప్ ముగించుకుని అద్దంలో చూసుకున్నారు. దాదాపు 45 ఏళ్ల వ్యక్తిలా ఉన్నాడు. 3 పీస్ సూట్లో కాస్త లావుగా కనిపిస్తున్నాడు. గుబురు మీసాలు, కళ్ళజోడు ముఖాన్ని కొద్దిగా కప్పేశాయి. సినిమాల్లో చూపించినట్లు చిన్న గెడ్డం, కళ్ళజోడు పెట్టుకోగానే రూపం మారిపోతే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. వేషం మార్చుకోవడం అంత సులభం కాదని అనుభవంలో ఉన్నవాళ్ళకి తప్ప మరెవరికీ తెలియదు. ఫోన్ తీసి నెంబర్ డయల్ చేశాడు. హోటల్ దిల్కుషా వినిపించిందొక స్వరం. రూమ్ నెంబర్ 301 అడిగాడు. అవతల వాళ్ళు ఫోన్ తీయగానే డిస్కనెక్ట్ చేసి మళ్ళీ చేశాడు. ఈసారి 202కి. ఈసారి అతని ప్రయత్నం ఫలించింది. జవాబు లేదు సార్, చెప్పింది ఆపరేటర్. రూమ్లో ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళిన ఏదైనా ఒక రూమ్ కోసం వెతుకుతున్నాడు అతడు. అరే మిస్టర్ షా గదిలోనే ఉంటానన్నారు, కాస్త కనుక్కొని చెప్తారా అభ్యర్థనగా అడిగాడు. ఒక్క నిమిషం. సారీ సార్, రూమ్ నెంబర్ 202లో ఉన్నది మిస్టర్ షా కాదు, మిస్టర్ మెహతా ఉన్నారు. ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళారు. మిస్టర్ షా అక్కడే ఉంటానన్నారే. ఎనీవే థ్యాంక్ యూ. డిస్కనెక్ట్ చేసి బయటపడ్డాడు చేతిలో బ్రీఫ్ కేస్తో. సో రూమ్ నెంబర్ 302లో మెహతా అనే వ్యక్తి ఎవరో ఉంటున్నారు. అరగంట తర్వాత అతను వీనస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుందర్లాల్ గదిలో కూర్చుని ఉన్నాడు. అయితే మిస్టర్ గిరిధర్ ఇప్పుడు ఇండియాలో లేరన్నమాట అన్నాడు నిరాశగా. అవును, ఆయన విదేశాలకు వెళ్ళిపోయి 2 నెలలవుతుంది. ఆయన మీకెలా తెలుసు అడిగాడతను అనుమానంగా. నా పేరు మెహతా. మేం ప్యారిస్లో కలుసుకుని 2 ఏళ్ళు అవుతుంది. ఇదిగో ఈ విజిటింగ్ కార్డు ఇచ్చి వచ్చినప్పుడు తప్పక కలవమన్నారు. గిరిధర్ బీరువాలో దొరికిన కార్డు ఒకటి అందిస్తూ సాగర్ అన్నాడు. అది చూడగానే ఎదుటి మనిషి ముఖంలో కాస్త ప్రసన్నత కనిపించడం గమనించాడు. సాగర్ అనుమానం నిజమైంది. గిరి బీరువాలో 2 రకాల విజిటింగ్ కార్డ్స్ కనిపించాయి. చూడగానే దీనిలో ఏదో ప్రత్యేకత ఉందనిపించింది అతనికి. ఆ తర్వాత ఆయన్ను మీరు కలవలేదా అడిగాడు సుందర్లాల్. లేదు, ప్యారిస్ నుంచి నేనే ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను. అక్కడ ఆలిస్ స్ప్రింగ్స్లో ఉండిపోయాను ఇన్నాళ్ళు. ఈ మధ్యనే ఇక్కడకు వచ్చాను. రాగానే గిరిధర్ గుర్తు వచ్చాడు. నేను వచ్చి ఇండియాలో స్థిరపడాలనుకుంటే తను నాతో కలిసి వ్యాపారం చేస్తానన్నాడు. మా స్వస్థలం కాకినాడ. అక్కడ బ్రాంచ్ తెరిచే ఆలోచన ఉందని చెప్పారాయన. సాగర్ మాట పూర్తి కాకముందే టేబుల్ మీద ఇంటర్కమ్ మోగింది. అది తీసి అలాగే అని పెట్టేశాడు. కానీ గిరిధర్ ప్రస్తుతం తిరిగి వచ్చే ప్రసక్తి లేదు. ఇక మీ బ్రాంచ్ కాకినాడలో తెరవడం ఇప్పట్లో జరగదు మర్యాదగా చెప్పాడు. అలాగా, నా దురదృష్టం. నాకు గిరిధర్ అడ్రస్ ఇస్తారా? ఎంతో ఆశతో వచ్చాను. ఒక్క నిమిషం కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. లేచి టాయిలెట్లోకి వెళ్ళాడతను. టాయిలెట్ తలుపు మూసుకోగానే గదినంతా పరికించి చూశాడు సాగర్. చాలా సింపుల్గా ఉందా గది. ఒక పెద్ద కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గదిలా అయితే లేదు. సాగర్ జేబులోంచి కర్చీఫ్ తీస్తున్నట్లు తీశాడు. కర్చీఫ్తో పాటు వచ్చిన చిన్న వస్తువుని ఎడం చేతిలో ఉంచుకుని వంగి కుడి చేతిలో టేబుల్ మీద న్యూస్ పేపర్ అందుకున్నాడు. ఎడం చెయ్యి టేబుల్ పైభాగానికి సొరుగుకి మధ్య ఖాళీలో ఒక్క క్షణం కదిలింది. ఏం జరగనట్లు పేపర్ తీసి చూస్తున్నాడు. గదంతా నిశ్శబ్దంగా ఉంది. గదిలో ఏదో తెలియని అస్వాభావికత. సారీ మిస్టర్ మెహతా, ఆలస్యం అయింది. ఇప్పుడే గిరిధర్ అడ్రస్ రాసిస్తాను. అతను అడ్రస్ రాస్తున్నాడు. సాగర్ తృప్తిగా నిట్టూర్చాడు. ఎందుకో అతనికి ఫోన్ రాగానే తన మీద అనుమానం వచ్చిందేమోనని అనిపించింది. తన విషయం బయటపడితే ఏం చేయాలో ఆలోచిస్తూ ఉండిపోయాడు. థ్యాంక్ యూ మిస్టర్ సుందర్లాల్, సెలవు తీసుకుంటూ అన్నాడు. అతను తలుపు దగ్గరికి రాగానే మీరు ఏ హోటల్లో దిగారు ఉన్నట్లుండి అడిగాడు సుందర్లాల్. హోటల్ దిల్కుషా, రూమ్ నెంబర్ 203 చెప్పి బయటకు నడిచాడు సాగర్. అతను కూర్చోగానే ట్యాక్సీ కదిలింది. సాగర్ ఊహించినట్లుగానే కాసేపటికి ట్యాక్సీ వెనక
కాస్త దూరంలో ఫాలో చేస్తున్న బుల్లెట్ మోటార్ సైకిల్ కనిపించింది. చిన్నగా నవ్వుకున్నాడు. బుల్లెట్ మీద వ్యక్తి ట్యాక్సీ దిగి హోటల్లోకి వెళ్తున్న సాగర్ని చూస్తూ అనుమానంగా నిలబడ్డాడు కాసేపు. 5 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి హోటల్ రిసెప్షన్లోకి నడిచాడు. మిస్టర్ మెహతా అనే వ్యక్తి రూమ్ నెంబరు 203లో ఉన్నారా? ఉన్నారు, చెప్పాడు రిసెప్షనిస్ట్. అతను గబగబా బయటకు నడిచాడు. అతడు వెళ్ళిపోయిన 15 నిమిషాల తర్వాత సాగర్ కాఫీ రెస్టారెంట్లోంచి బయటకు వచ్చాడు. రాత్రి 11 అవుతుంది. వీనస్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఆఫీస్ ఎదురుగా ఉన్న రెస్టారెంట్లో కూర్చున్నాడు సాగర్ మామూలు వేషంలో. ఎదురుగా బిల్డింగులో అక్కడక్కడ వరండాల్లో మాత్రం లైట్లు వెలుగుతున్నాయి. వాచ్మెన్ క్యాబిన్ బయట కూర్చున్నాడు. అప్పుడప్పుడు లేచి అటూ ఇటూ పచార్లు తిరుగుతున్నాడు. అతన్నే గమనిస్తున్న సాగర్ 11 అవగానే లేచి వచ్చి ఫోన్ కోసం అడిగాడు. హిమజకు ఫోన్ చేసి చేయవలసింది చెప్పి పెట్టేశాడు. బిల్లు చెల్లించి బయటకు వచ్చాడు. ఈలోపునే గదిలో ఫోన్ మోగడం విని లోపలికెళ్ళాడు వాచ్మెన్.